తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస జీవి సన్నిధిలో ఈ ఉదయకాల సమయంన కల్వరి కెన్నెల్ గ్రూప్ సభ్యులందరికీ, నా సహోదరి సహోదరుమణులకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి దేవుని మహిమపరుచుకుంటూ కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. చూడండి, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను. ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్, ఐ విల్ నాట్ ఫియర్ అంటున్నారు. ద లార్డ్ ఈజ్ అంటే యెహోవా నా దేవుడు, ఈజ్ ఆన్ మై సైడ్ అంటున్నారు. అంటే నా పక్షంలో ఉన్నాడు. ఐ విల్ నాట్ ఫియర్, నేను భయపడను అంటున్నాడు. కీర్తనాకారుడు ఎంత ధైర్యంగా చెప్పడానికి గల కారణం ఏమంటే, దేవుడు తనతో ఉన్నాడని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాడు. తనతో ఉండడానికి గల కారణం వెనుకతల ఆయన దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడంటే, హృదయానుసారుడుగా జీవించాడు దావీదు కీర్తనకారుడు కదండి. మనకు తెలిసిందే, దావీదు పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని దేవుని ఎదుటి ఒప్పుకొని ఎలాగ ఒప్పుకున్నాడంటే, తన పరుపు తేలే విధంగా కన్నీరు విడిచి దేవుని దగ్గర చాలా గొప్పగా గోజాడి దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని తర్వాత మరొకసారి ఆ పాపం చేయకుండా ఎంతో గొప్పగా దేవునికి ఇష్టానుసారుడుగాను హృదయానుసారుడుగాను జీవించాడు. దేవునితో తను దేవునితో సావాసం కలిగిన వారుగా. అంటే మనం చూస్తున్నాం కదండి, దేవుడు ద్రాక్ష వలైతే మనం తీగలమని యోహాను సువార్త 15వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది. నా యందు మీరు అంటుకట్టుబడి ఉన్నట్లయితే నా యందు నిలిచి ఉంటారు అనే దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక దేవుని యందు ఉంటే దేవుడు మన యందు ఉంటారు. కనుకనే ఇక్కడ దేవుడు నా పక్షంలో ఉన్నాడు కనుక నరులు నన్ను చేస్తారు, శత్రువులకు నేనేం భయపడతాను అంటున్నారు. అంటే ఎంత ధైర్యం కలిగి ఉన్నాడు చూడండి. కాన్ఫిడెన్స్ అన్నమాట. దేవుని యందు విశ్వాసం, నమ్మకం, తప్పకుండా ఆయన నన్ను కాపాడుతాడు. కాబట్టి నేను ఎవరికి భయపడినని కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడంటే, వారి ఇరువురి మధ్య ఉన్న బంధం అలాంటిది. నేడు మన జీవితంలో దేవుడు నాకు సాయం చేస్తాడు, దేవుడు నా పక్షం ఉన్నాడు అని చెప్పుకోతగ్గ విశ్వాసము, పరిశుద్ధత, దేవునితో అనుబంధము మనం కలిగి ఉన్నామా అని మనల్ని మనం కూడా వాక్యం ప్రకారం ఆలోచన చేసి పరీక్షించుకోవాలి. మరి దావీదు కీర్తనకారుడు అంటున్నాడు కదా, యెహోవా నా పక్షం ఉన్నాడు, మై లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్ అంటున్నాడు. ఐ విల్ నాట్ ఫియర్, నేను ఎప్పుడూకి భయపడను. అందుకే కదా కీర్తనల 3వ అధ్యాయంలో నా శత్రువుల దవడ ఎముకను దవడే పగలగొట్టు తండ్రి అంటుంది. ఎందుకండి అంటే, నువ్వు నా పక్షం ఉన్నావు కదా, నా శత్రువులు నా మీదకి వస్తున్నారు, నీకు తెలుసు వారు ఎలాంటి వారు, నేను ఎలాంటి వారో నీకు తెలుసు, కనుక వారి దవడ ఎముకలు రాలగొట్టు ప్రభు అంటున్నాడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. అట్టి నమ్మకము, అట్టి ధైర్యము, దేవుడు అట్టి బంధం మనకున్నదా? మనం కూడా ఇలా మాట్లాడగలుగుతున్నామా? మాట్లాడాలంటే దేవునితో ఎంత సావాసం కలిగి ఉన్నాం, ఎంతటి అనుబంధాన్ని మనం కలిగి ఉన్నామనేది మనము పరీక్షించుకోవాలి. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండంలో యెహోషువతో కూడా దేవుడు సెలవిస్తున్నాడు కదా. మరి యెహోషువ గ్రంథం ఎరుకో గోడలు అడ్డు వచ్చినప్పుడు కూడా ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు, భయపడకండి అంటున్నాడు, మీకు తోడుంటాను అని చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో నిన్ను విడువను ఎడబాయను వాగ్దానం చేశాడు. ఇప్పుడు దేవునితో మనం కలిగి జీవించినప్పుడు, దేవుడు చెప్పిన ప్రకారం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన విడువడు, ఎడబాయుడు. అలాగే దేవుడితో మనం సావాసము కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పక్షం ఎప్పుడూ ఉంటాడు. మన తండ్రి నీతి న్యాయములు అనుసరించే దేవుడు కనుక ఆ నీతి న్యాయములు అనుసరించి దేవుని యొక్క మార్గంలో మనము జీవించినట్లయితే తప్పకుండా నీ పక్షమున నా పక్షమున దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన వాద్యం ఆడతాడు. మనకు వ్యతిరేకమైన దాన్ని తీసివేస్తాడు. తన చిత్తం మన పట్ల జరిగిస్తాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు మనం చూస్తున్నాం. వారు
వారందరి జీవితంలో దేవుడు వారి పక్షం ఉండే కార్యములు చేశాడు. అబ్రహాం జీవితంలో చేయలేదా? మరి యోసేపుని ఫలింప చేయలేదా? మరి దానియేలు గారి పక్షంలో ఉండలేదా? వారి శ్రమలు అనుభవించిన దేవునితో సహవాసం విడిచిపెట్టారా? లేదు కదా. మరి మన జీవితంలో ఏదో చిన్న శ్రమలకి, బలహీనతలకి దేవుని విడిచిపెట్టి లోకాన్ని అనుసరిస్తాం. అలాంటి సమయంలో దేవుడు మన పక్షం ఉంటాడా? నెవర్ ఉండడు. దేవుడు ఎన్ని శ్రమలైన, బాధలైన, ఇబ్బందులైన దేవుని యొక్క మాటను బట్టి, దేవునికి మాటలకు కట్టుబడి, ఆయన ఆజ్ఞకు కట్టుబడి, ఆయన చిత్తానికి కట్టుబడి మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షమున ఉంటాడు కదండి. ఎగ్జాంపుల్గా ఆలోచన చేస్తే, ఒక అధికారి పక్షంలో మనం ఉండి అధికారి చెప్పినట్టు మనం లోబడినప్పుడు, అధికారికి ఒక దాసుడిగా, ఒక మంచి నమ్మకస్తుడిగా మనం జీవించినప్పుడు ఆ అధికారి మన పట్ల ఉండి ఏం చేస్తాడండి? ఒకవేళ ఆపద వచ్చినప్పుడు వెంటనే నా ఫలానా వ్యక్తి నా పక్షంలో ఉన్నాడు అని ధైర్యం కలిగి ఉంటాం కదా. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక సీఎం కావచ్చు, ఒక పిఎం కావచ్చు. మరి వారందరికంటే గొప్పవాడు మన తండ్రి. మరి ఆయన మాట వింటే ఆయన ఇప్పుడు మన పక్షం ఉంటాడు కదండి. మరి అట్టి రీతిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎల్లప్పుడూ దేవుడు నన్ను చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆయన చెంతకు చేరాలని కోరుకుంటున్నాడు. ఆయన నిత్య జీవం పొందుకోవాలని ఆశపడ్డాడు. నీకోసం, నా కోసమే కదా. పరలోక రాజ్యానికి వెళ్ళి నేను స్థలములు సిద్ధపాటు చేస్తానని వాగ్దానం చేశాడు. మరి నన్ను ప్రేమించే కదా. మరి అంతటి గొప్ప జీవాన్ని మనం పొందుకోలేక ఈరోజు ఈ లోకం వైపు చూస్తున్నామంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నామనేది మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుడు మనతో ఉండాలి, మన పక్షం ఉండాలని కోరుకోవాలి తప్ప, అందరూ కోరుకుంటారు కానీ మన పక్షం ఉండాలంటే దాని వెనుకతల మనం నీతి న్యాయం అనుసరించు వారంగాను, అంతకుమించి దేవుని మాటకు లోబడి దేవుని యొక్క పరిశుద్ధ మార్గంలో జీవించు వారంగాను మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మరి ఇటు రీతిగా జీవిద్దాం. మరి దేవుడు మన పక్షం ఉండే విధంగా దేవుడు కృప చూపించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడు నా తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలనైనా, రాత్రంతయు నీ కృపచేత మమ్మల్ని కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నేడు మీరు మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ దినంలో ప్రభా మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించను ఆయన. ఇదిగో వాక్యం సెలవిస్తున్నది, యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను అని చెప్తున్నారు. అవును ప్రభా, నేడు మీరు మా పక్షం ఉండాలంటే అయ్యా ప్రభా, మీ మార్గంలో మేము యథార్థంగా నడుస్తూ, మీ మాట, మీ వాక్యం ప్రకారం పరిశుద్ధ మార్గంలో జీవిస్తూ, నీకు లోబడి జీవితం మాకు అనుగ్రహించిన ఆయన. అయ్యా కీర్తనకారుడు ఎంత ధైర్యంగా యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను అంటున్నారు. నేడు మేము ఎంత ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నామంటే తండ్రి, మాలో ఏదో తెలియని ఇంకనూ ప్రభు అవివేకం ఉంది, అవిధేయతలు ఉన్నాయి, పాపం ఉంది. దయతో వాటిని అన్నింటినీ తొలగించి మీరు పరిశుద్ధులైన ప్రకారం మేమును పరిశుద్ధంగా బ్రతుకుతూ మీరు మా పక్షంలో ఉండండి ప్రభా. మేము ఎవరికి భయపడకుండా, ఏ బాధకైనా, ఏ వ్యాధికైనా, బలహీనతకైనా, ఏ శత్రువుకైనా భయపడకుండా ఉండాలంటే మీరు మా పక్షం ఉన్నారని మేము ధైర్యంతో బ్రతకాలి. అట్టి ధైర్యం మీతో బ్రతికినప్పుడు మాత్రమే మాకు కలుగుతుంది. మీ మార్గంలో జీవించినప్పుడు మాత్రమే మాకు కలుగుతుంది. నేడు కీర్తనకారుడు ఇలా అంటున్నాడంటే ఆయన మీతో ఎంతటి సావాసం కలిగి ఉన్నాడు, ఎంత హృదయానుసారుడుగా, ఇష్టానుసారంగా బ్రతికి ఉన్నాడని మేము ఆలోచన చేస్తే చాలా గొప్పగా ఉన్నారు ప్రభా. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చాలామంది దానియేలు గారు నీతో సహవాసంలో ఎంత గొప్పగా ఉన్నాడు. యోసేపు పాపం అంటకుండా నీ పరిశుద్ధ మాటకు, నీ పరిశుద్ధమైన ఆజ్ఞకి ఎంత కట్టుబడి జీవించారు. మరి నేను కూడా అలాగే బ్రతుకున్నట్లు సాయం చేయి తండ్రి. కనికరపూర్ణుడా, మీరు మా పక్షంగా లేకపోతే మేము బ్రతకలేం ప్రభా. మీరు మాకు తోడు లేకపోతే మాకు జీవితమే లేదు నాయన. సాయం చేయి తండ్రి. ఈ దినమంతా నీ కృప చేత మమ్మల్ని నడిపించండి. మా రక్షకుడైన తండ్రి, మా విమోచకుడైన దేవ, మమ్మల్ని దినదినము కాపాడుతున్న మా మంచి కాపరి, మీకు వందనాలు తండ్రి. మీరు దీవించండి. ఇదిగో నాయన, మానక వేడుకొంచున్నాను, సంఘాలను దీవించు నాయన. సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి. నేడు జరుగుతున్న అయా ప్రభా ప్రతి ఒక్క కూటములు కావచ్చు, అయా సువార్త సభలు కావచ్చు, అనేక ప్రాంతాలకు వెళ్ళి నీ సత్యవాక్యాన్ని అందిస్తున్న నీ దైవజనులందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. వ్యతిరేకంగా లేస్తున్న చీకటిని బంధించండి, విశ్వాసాలను బలపరచండి. ఏ ఒక్కరూ ప్రభా బలహీన పడకుండా మీరు కాపాడమని నీ పాసనలు వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
చెల్లిస్తున్నాను. అలాగే నాయన మనుషులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. నా దేశానికి క్షేమం దయచేయండి. నా దేశం అధికారులకి రక్షణ, మారు మనసు, క్షేమం దయచేయండి నాయన. నా దేశంలో ఎంతోమంది యవనస్తున్నారు, కాపాడయ్యా. వాళ్ళ యవన జీవితంలో పాడు చేసుకోకుండా అయ్యా, వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ వివాహాలు, వాళ్ళ కుటుంబాలు మీరు దీవించండి. నా స్నేహితులని, కుటుంబాలను మీరు ఆశ్రయించిన ఆయన. గర్భిణీ స్త్రీలు దీవించయ్యా. అయ్యా, ఇరుగు పొరుగు వారిని మీరు కాపాడయ్యా. మీ ఒంటిని ప్రాంతాలను దర్శించయ్యా. మేము చేస్తున్న పనుల్లో మాకు తోడున్నాయ్యా. మీకే స్తోత్రాలు. నేడు ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు ప్రభా. అయ్యా, మీరు కాపాడండి. క్షేమకరంగా వారు వెళ్ళి వస్తున్న మార్గంలో క్షేమం దయచేయండి. కష్టపడుతున్న రైతుల్ని, కూలి పని చేస్తున్న వారిని, వాళ్ళకి చేతనైనంత మట్టుకు ఎవరైతే తమ పనులు చేసుకుంటున్నారో, కష్టపడుతున్నారో వారందరినీ దీవించండి. సోమరిపోతులను మీరు మార్చినైనా, త్రాగుబోతులను మార్చినైనా, వ్యభిచారులు మీరు మార్చమని పాసనలో వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. సర్వ మానవాళ్ళని కాపాడుతున్న తండ్రి, సర్వజీవుల్ని మీరు పోషిస్తున్న నాకన్నా తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ పరిచర్ని దీవించండి. నీ శక్తి చేత, నీ బలము చేత నడిపించిన ఆయన మీకు స్తోత్రాలు. నీకు మాత్రమే మహిమ కలుగును గాక తండ్రి. మేము ఎంతటి వారం ప్రభా. అయ్యా ప్రభా, మీ చేత ప్రభ సృష్టించబడిన వారం ప్రభా. మీ సృష్టి మేము తండ్రి. మరి నీ కొరకు బ్రతుకున్నట్లుగా, నిన్ను మహిమపరిచినట్లుగా మా బ్రతుకులు ఉన్నట్లుగా సహాయం చేయండి. ప్రతి అహంకార చీకటి క్రియలు కట్టివేయండి. ఇందులో ఏకీపిస్తున్న సహోదరులు మీరు కాపాడండి. ప్రేయర్కి ఇచ్చిన సంతోష్ కుమార్ సిస్టర్, దీప్తి సిస్టర్, దివ్య సిస్టర్ కుటుంబాలు, వాళ్ళ వివాహాలు, వాళ్ళ ఉద్యోగ విషయంలో కార్యం చేయండి. అలాగే ప్రభా, మీరు స్వస్థపరిచిన సాలమ్మ గారిని, రాజు గారిని, అనిత గారిని, పావని సిస్టర్ని అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. మెర్సీ గారిని, లక్ష్మి గారిని, అయ్యా కామరెడ్డి గారిని, ఇదిగో నా తండ్రి ప్రభా, సురేష్ గారిని, ప్రభాకర్ గారిని అయ్యా మీరు కాపాడండి. వాళ్ళ కుటుంబాలు దీవించండి ప్రభా. వాళ్ళ ఆత్మీయంగా బలపరచండి. అనారోగ్య పరిస్థితుల నుంచి నా ప్రభ రమేష్ గారి పెరాలసిస్ నుంచి విడుదల దయచేయండి. చంద్రశేఖర్ గారి కుటుంబాన్ని, అభిషేక్ గారిని, రాంబాబు గారిని, పాల్ బ్రదర్ని, రవి బ్రదర్ని మీరు కాపాడమని, వాళ్ళ కుటుంబాలు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. యవనస్తులు ఇంకా వాళ్ళ పట్ల, వాళ్ళ ఉద్యోగుల పట్ల, వాళ్ళ వివాహాల పట్ల మీరు కృప చూపించు తండ్రి. మీకు స్తోత్రాలనైనా. ఇంకను తండ్రి ప్రభా, ఈ పరిచర్య దినదినము వృద్ధి పొందించండి. నడిపిస్తున్న దైవజనులకు మంచి ఆరోగ్యం, శక్తినివ్వండి ప్రభా. మోషే గారు వారి కుటుంబాలను మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. అలాగే నా తండ్రి ప్రభా, విజయమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. ఆత్మీయతలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. వారి యొక్క అన్నగారు ప్రభా శ్రీనివాసరావు గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. వందనాలయ్యా. వారిని నీ పాసన సమర్పిస్తున్నాను. అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్ పాలై ఉన్నారు. మరి మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా, అమ్మగారు కూడా మంచి ఆరోగ్యం చేస్తున్న పరిచర్యను, ఉదయం మధ్యాహ్నం నడిపిస్తున్న ప్రార్థనలు మీరు ఆశ్రయించదండి. స్తోత్రాలు. అలాగే నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ఆయన, కార్యం చేయండి. అయ్యా, నన్ను నా కుటుంబాన్ని పాసన సమర్పిస్తున్నాను. ఈ దినం నాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు. నాకు ఇచ్చిన భర్తను, కుమార్తెను, అత్తమ్మ గారిని, కుటుంబాన్ని, సమస్తాన్ని మీరు కాపాడండి. అయ్యా, నాకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి మీకు వందనాలు. వాళ్ళ మనసులు మీరు మార్చండి, మారు మనసుని ఇవ్వండి. నా సహోదరుల కుటుంబాలు మీరు దర్శించండి. అయ్యా, వాళ్ళ ఆత్మీయంగా బలపడినట్లు, చీకటి నుంచి విడుదల పొంది అయ్యా, ఏ ఒక్కరు నశించిపోకుండా నా తండ్రి ఇంటి వారు, తల్లి ఇంటి వారిని కాపాడు తండ్రి. స్తోత్రాలు. నా భర్త రక్త సంబంధికులు మార్చు తండ్రి. వాళ్ళ మనసులు మీరు మార్చు తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి, నా భర్త నేడు ప్రయాణం చేసి వస్తుండగా వారి మార్గంలో క్షేమం దయచేయి తండ్రి. క్షేమకరంగా నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, మేము చేసే ప్రభా కన్న తండ్రి, మీరు కృప చూపించండి, దయ చూపించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ, ఘనపరుస్తూ అయ్యా ప్రభు, ప్రత్యేకంగా నీ ఉంటున్న ఈ ప్రాంతాన్ని, బంధుమిత్రులను మీరు దీవించండి. ప్రత్యేకంగా బలహీన స్థితిలో ఉన్న చిన్నాన్న గారిని మీరు స్వస్థపరిచే ఆరోగ్యాన్ని ఇవ్వమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం కన్న తండ్రి. ఆమేన్.